తెలుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో లేదా ఈ రాత్రికాల సమయంలో పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక చిన్న సంఘటనను మరి మీదట ఉంచి దాని నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి నుంచి 7వ వచనం వరకు మనమందరము మార్చి చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, తర్వాత మీరు ఒక వచనం చదవండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిద్దరనిరి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఏడవ వచనం మనం కలిసి చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. ఈ వాక్యాన్ని దేవుడు మన వెనుకట్లో దీవించిన గాక. ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్య యాత్రలో వారు ఒక 2 అధ్యాయాలు మనం వెనక్కి వెళ్ళినట్లయితే దాదాపు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి వారు విడుదల పొంది 14వ అధ్యాయానికి వచ్చేసరికి వారు ఎర్ర సముద్రాన్ని దాటుతారు. ఆ తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు తమ పట్ల చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి వారు దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఒక కీర్తన పాడతారు. దాన్ని మనం కూడా ఈ రోజుకి కూడా మనం పాడుకుంటూ ఉంటాం. ఆ యొక్క పాట అయిపోయిన తర్వాత వారు ఆ ఎర్ర సముద్రం నుంచి వారు 3 రోజులు ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి నీళ్లు దొరకవు. అక్కడ నీళ్లు ఉంటాయి కానీ ఆ నీళ్లు చేదుగా ఉంటాయి. దాని గురించి దేవుణ్ణి మోసే ప్రార్థన చేసినప్పుడు ఒక చెట్టును చూపించి ఆ చేదు జలాలను దేవుడు మధురంగా మారుస్తాడు. ఆ తర్వాత నేనే యెహోవా రాఫాని, మిమ్మల్ని స్వస్థపరిచేటవాడిని ఒక తన యొక్క నామాన్ని కూడా వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆ తర్వాత 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి వారి యొక్క అనుదిన పోషణకు కావాల్సినటువంటి మన్నాన్ని దేవుడు ఇవ్వటము, వారి దాన్ని ఎలా కూర్చుకోవాలి అనేటువంటి ఆ యొక్క విషయాల గురించి మనము 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇక్కడ ఒక సంఘటన జరగటము మనం చూస్తాం. 15వ అధ్యాయం చివరిలో ఏదైతే సమస్యను వారు ఎదుర్కొన్నారో మరలా అదే సమస్య ఇక్కడ మరలా వారికి కనిపిస్తుంది. అదేంటంటే నీటిని గురించినటువంటి సమస్య. ఆ నీటిని గురించినటువంటి సమస్య వారికి కొత్త కాదు, అంతకు ముందు కూడా అది వారికి వచ్చింది. ఆ సమయంలో దేవుడు వారికి ఒక ఉపాయాన్ని చూపించి సహాయం చేశాడు. అయితే మరలా అదే సమస్య వచ్చినప్పుడు వారు అంతకుముందు దేవుడు తమకు ఎలాగ సహాయం చేశాడో అని వారు జ్ఞాపకం తీసుకోకుండా దేవుని మీద వారు ఏం చేశారు? సనగడము ప్రారంభించారు. అన్ని లక్షల మంది జనాంగానికి ఆహారం పెట్టినటువంటి దేవునికి నీళ్ళు ఇవ్వడం పెద్ద సమస్య ఎంత మాత్రం కూడా కాదు. కానీ వారి యొక్క అవిశ్వాసం చూడండి, లేదా వారు దేవుని పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి దేవుడు వారిని మరలా ఆ యొక్క అరణ్య యాత్రలో వారిని పరీక్షించడం అనేది ఈ యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మనము చూస్తూనే ఉంటాం. పదే దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుని పట్ల వారు ఎంత విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు, దేవుని మీద వారు ఎంతగా ఆధారపడుతున్నారు అనే విషయాన్ని ఈ యొక్క పరీక్షల ద్వారా దేవుడు పరీక్షిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనము ఇలాంటి పరీక్షలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అంటే నీళ్ళని గురించి ప్రస్తుతం మనం పరీక్షలు ఎదుర్కోకపోవచ్చు, కానీ మన యొక్క అనుదిన జీవితాల్లో మన యొక్క కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు, మన ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే మన యొక్క పిల్లల విషయంలో కావచ్చు, వారి యొక్క ఆరోగ్యాల విషయంలో కావచ్చు, లేకపోతే మన ఉద్యోగాల విషయంలో కావచ్చు, మన యొక్క ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, ఇలా ప్రతి విషయాన్ని కూడా దేవుడు మన యొక్క జీవితాల్లోనికి కొన్ని విధాలుగా ఆయన అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితులలో
మనము దేవుని మీద ఆధారపడటానికి మనము ఎంచుకుంటామా, లేదా దేవుని మీద సనుక్కుని మరి ఆ యొక్క మరి దేవునికి విరోధంగా మారిపోయేటువంటి స్వభావములోనికి మనం పడిపోతామా అనేటువంటి మరి విషయాన్ని మరి మనము చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ మరి జరిగినటువంటి సంఘటన మనం చదువుకున్నాం. 17వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఎక్కడి నుంచి వారు సీను అరణ్యంలో నుంచి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళారంటే వారు రెఫిదిం అనేటువంటి ఒక చోటికి వెళ్ళారు. ఈ రెఫిదిం అనేటువంటి మరి యొక్క హీబ్రూ పదానికి లేకపోతే ఆ యొక్క మరి వర్డ్కి ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే కుషన్స్, బెడ్స్, రిఫ్రెష్మెంట్స్ లేదా ప్లేసెస్ ఆఫ్ రెస్ట్. అంటే పడక, విశ్రామము, దిండు, విశ్రాంతి స్థలము అనేటువంటి అర్థము ఆ యొక్క మరి రెఫిదిం అనేటువంటి పదానికి మరి అర్థాలుగా మరి బైబిల్ పండితులు వర్ణించారు. అయితే ఆ రెఫిదింకి ఎవరు చెప్తే వెళ్ళారు? చూడండి 17వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో. యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో వారు సీను అరణ్యం నుండి ప్రయాణమై రెఫిదింకి వెళ్ళారు. సో దేవుడు వారిని వెళ్ళమంటేనే వారు ఎక్కడికి వెళ్ళారు? సీను అరణ్యం నుంచి రెఫిదింకి వారు వెళ్ళారు. అయితే దేవుడు వెళ్ళమన్నప్పుడు వారు వెళ్ళారు. అయితే వెళ్ళినటువంటి ఆ స్థలంలో దేవుడు ఏ స్థలానికైతే వారిని వెళ్ళమని చెప్పాడో ఆ స్థలానికి వారు వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థలానికి ఉండేటువంటి అర్థం ఏంటి? విశ్రాంతి స్థలం అనేటువంటి అర్థం ఉంది. ఆ విశ్రాంతి స్థలము అనేటువంటి ప్రదేశానికి దేవుడు వారిని నడిపించినప్పుడు, అంటే విశ్రాంతి స్థలం అంటే రెఫిదిం అనమాట. సో ఆ రెఫిదింకి దేవుడు వారిని నడిపించినప్పుడు మరి అక్కడ వాళ్ళకి ఏం లేవు, నీళ్లు అనేవి లేవు. వాళ్ళకి అవసరం ఏమైంది? నీళ్లు వాళ్ళకి అవసరమైంది. ఎందుకంటే ఉదయమే వారికి కావాల్సినటువంటి మన్నాని దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి ఆహారం కొరత లేదు. కానీ వాళ్ళకి ఏం కొరత వచ్చింది? అక్కడ నీళ్లు అనేవి వాళ్ళకి అక్కడ దొరకలేదు. అయితే ఇక్కడ మరి మనం కనుక ఆలోచన చేస్తే దేవుడు పంపించినటువంటి స్థలానికి వారు వెళ్ళారు. దేవుడి మాట చెప్పిన వారు వెళ్ళారు. అయితే దేవుడు పంపించినటువంటి స్థలంలో కొరత అనేది ఉండొచ్చా? ఉండకూడదు. మన ప్రకారంగా ఆలోచిస్తే మనకు ఉండకూడదు. కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకి కొరత ఉంటుందా ఉండదా అనేది అది ఆ యొక్క విషయాన్ని గురించి దేవుడు చూసుకుంటాడు. దేవుడికి తెలీదా అక్కడికి వెళ్తే వీళ్ళకి నీళ్ళు దొరకవని? తెలుసు కదా. మరి తెలిసే దేవుడు ఎందుకు వారిని అక్కడికి పంపించాడు? సో మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనము కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా మనము దేవుని చిత్తాన్ని బట్టి మన యొక్క జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మన యొక్క జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మరి ఇలాంటి సమస్యలే మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు చెప్తేనే కదా నేను ఈ ఉద్యోగానికి వచ్చాను, దేవుడు చెప్తేనే కదా నేను ఈ స్థలానికి వచ్చాను, దేవుడు చెప్తేనే కదా నేను ఈ వివాహం చేసుకున్నాను, లేదా దేవుడు చెప్తేనే కదా నేను ఈ పని మరి చేశాను. అయితే ఎందుకు ఈ కష్టం నాకు కలిగింది? అయితే ఎందుకు ఈ శ్రమ నాకు కలిగింది? ఎందుకు ఈ ఇబ్బంది నాకు కలిగింది? బహుశా ఇది దేవుని చిత్తం కాదేమో, బహుశా నేనే తొందరపడ్డానేమో అనేటువంటి తలంపులు మనకి కలగొచ్చు. లేదా మరి అపవాది వచ్చి దేవుడు చెప్పినట్టే కదా నువ్వు చేసావు, మరి ఎందుకు ఈ సమస్య వచ్చింది? కాబట్టి నీ యొక్క విశ్వాసంలో ఏదో లోపం ఉంది, నీ భక్తిలో ఏదో లోపం ఉంది, లేదా నీవు దేవుని ఎంతగా నమ్ముతున్నావు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అన్యాయమే చేస్తున్నాడు. ఇలాంటి తలంపులు మనలో పుట్టించి మన యొక్క విశ్వాసంలో మనల్ని భ్రష్టత్వం వైపు నడిపించడానికి వాడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన యొక్క శరీరము మన యొక్క విశ్వాసంలో నుంచి మనల్ని ఎప్పుడు కూడా తప్పించడానికి అది మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది, అవిశ్వాసంలోనికి లాగుతూనే ఉంటుంది. సాతాను ఎప్పుడు కూడా మనల్ని విశ్వాసంలో పడగొట్టడానికి వాడు పదే ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మరి సమస్య మనం చూడగలుగుతున్నాం. దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికే వారు వెళ్ళారు, దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి వారు వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు విశ్రాంతి స్థలంగా ఉంది, కానీ అక్కడ వాళ్ళకి ఏం లేవు, నీళ్లు అనేవి లేవు. నీళ్లు లేని చోట విశ్రాంతి స్థలం ఎలా అవుతుందా? ఎంత మాత్రం కూడా కాదు. కానీ దేవుడు ఆయన చెప్పినటువంటి విధంగా మనం నడుచుకుంటున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని స్థలాలకి ఆయన మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ ఆ స్థలంలో, లేకపోతే ఆ ఉద్యోగంలో, ఆ ప్రాంతంలో, ఆ వివాహంలో, లేకపోతే ఆ యొక్క మరి పనిలో మనము కొంతకాలము కొన్ని సమస్యలు మనము ఎదుర్కోవచ్చు. అంత మాత్రాన దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం అనేది అంత మాత్రం కూడా కానే కాదు. మన యొక్క విశ్వాసము అనేది పరీక్షించబడుతుంది అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనము దాన్ని గ్రహించుకుంటూనే ఉండాలి. మన యొక్క విశ్వాసము పరీక్షించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి మనం ముందుకు వెళ్తున్నప్పుడు సమస్య మనకు ఎదురైతే మనము దానిలో నిలబడతామా, లేదా ఇశ్రాయేలు ప్రజల్లాగా మనము సనుక్కునేటువంటి వారంగా మనం ఉంటామా?
ఈ యొక్క విషయాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమైన మన యొక్క అనుదిన జీవితాల్లో, ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని మీకు చెప్పాను నేను అనుకుంటున్నాను. మన యొక్క అనుదిన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన దాన్ని నిర్మించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మన యొక్క వ్యక్తిత్వము నిర్మించబడాలి, మన యొక్క విశ్వాసము దృఢపరచబడాలి, మన యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మనం ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలి అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మన మీద ఆధారపడి ఉంటుంది. మనము ఎంచుకునేటువంటి ఎంపిక, మనము తీసుకునేటువంటి నిర్ణయం, మనము నడుచుకునేటువంటి విధానము దేవుని మీద మనం విశ్వాసం కలిగి నడుచుకునేటువంటి వారంగా ఉన్నామా, లేదా దేవుని మీద మనం విసుక్కుంటూ మన యొక్క విశ్వాసంలో మనం పడిపోయేటువంటి వారంగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని అది ఏం చేస్తుంది, ధృవీకరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు ఆధారపడడానికి బదులుగా వారు ఏం చేస్తారు, దేవుని మీద వారు సనుక్కున్నారు. ఈ సమస్య వారికి కొత్తదా? కాదు. అంతకుముందు కూడా వారు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. అయితే అక్కడ నీళ్లు ఉన్నాయి, కాకపోతే అవి చేదుగా ఉన్నాయి, కానీ దేవుడు దానికి పరిష్కారం చూపించాడు. అంతకుముందుకు మనం వెళ్తే ఐగుప్తు దేశంలో దాదాపు 10 రకాలైనటువంటి అద్భుతాలు దేవుడు వారి కళ్ళు ఎదుట చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలుగా చేశాడు. ఆ యొక్క చేదు నీటిని వాటిని మధురమైనటువంటి నీటిగా దేవుడు మార్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు ఇశ్రాయేలు కళ్ళు ఎదుట దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని మీద ఆధారపడటానికి బదులుగా వారు ఏం చేశారు, దేవుని మీద వారు సనుగుకున్నారు. మన జీవితాలు కూడా మనం ఎలాగే చేస్తూ ఉంటాం. దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, మన జీవితాల్లో మనల్ని ఎంతగా దేవుడు ప్రేమించి మనకు కృప చూపిస్తూ ఉన్నా సరే, మనం ఇంకా మన యొక్క కొరతలు వెతుక్కుంటూ దేవుడు నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు అది చేయలేదు, లేదా దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఇలా మనము మాట్లాడడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉంటామే. కానీ దేవుడు మన జీవితాల్లో ఆయన చూపిస్తున్నటువంటి కృపను బట్టి, ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి తన యొక్క దయను బట్టి దేవుణ్ణి మరి స్తుతించడానికి, లేకపోతే దేవుని మీద ఆధారపడడానికి మనము ఎంత మాత్రం కూడా ఇష్టపడేటువంటి వారంగా ఏమాత్రం కూడా ఉన్నాం. అయితే అదే పరిస్థితిలో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఆయన దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏ సమస్య అయితే ఉందో మోషేకి కూడా అదే సమస్య ఉంది కదా. ఇశ్రాయేలు ప్రజలకు తాగడానికి నీళ్ళు లేవు, మోషే దగ్గర ఉన్నాయి నీళ్లు, మోషే దగ్గర కూడా నీళ్లు లేవు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనుక్కుంటే మోషే దేవుని మీద సనుక్కోవడానికి బదులుగా దేవుని యొక్క సన్నిధిని వెతకడానికి ప్రారంభించాడు. సో కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపించేటువంటి స్థలంలో మనకు సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యల్లో సనుక్కోవడం మనం మానేసి దేవుని సన్నిధిని మనం వెతుక్కోవడానికి మనము ప్రారంభించాలి. కాబట్టి ఈ యొక్క మొదటి విషయము మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు చేయమన్నటువంటి పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలాలకు మనం వెళ్తూ ఉన్నప్పుడు, లేదా దేవుడు చూపించినటువంటి విధంగా మన యొక్క విశ్వాస యాత్రలో మనకు ముందుకు కొనసాగుతున్నప్పుడు సమస్యలు అనేవి మనకి అనివార్యం. సమస్యలు రాకుండా ఉండవు అని చెప్పడానికి మనం ఏమాత్రం కూడా సరిపోము. అయితే ఆ సమస్యల్లో మన స్పందన ఎలా ఉంది? సనుక్కునేటువంటి వారంగా మనం ఉంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా మరి ఆ యొక్క అరణ్యంలోనే కూలిపోయే వారంగా మనం ఉంటాం. అయితే మోషేలాగా దేవుని సన్నిధిని మనం వెతికే వారంగా ఉండాలి. చూడండి, మోషే ఎలా దేవుని సన్నిధిని వెతికాడో మనం చూద్దాం. అక్కడ 17వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. సో ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్య మోషే కూడా ఎదుర్కొంటున్నాడు. కానీ మోషే దేవుని మీద సనుక్కోవడానికి బదులు దేవుని యొక్క సన్నిధిని ఆయన కోరుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రభువా, ఇదిగో ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు ఈ సమస్యలో? ఇంకొంత సమయం అయితే వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారేమో ప్రభువా, నాకు సమాధానం ఇవ్వు, ఈ ప్రజలకు నీళ్లు కావాలి, నన్ను ఏం చేయమంటావు చెప్పు అని దేవుని సన్నిధిని మరి వెతకడము, లేదా దేవుని మీద ఆధారపడము ఆయన మరి చేయడం అనేది మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగంలో మరి ఆయన ఇలా చెప్తూ ఉంటారు. మొదట ఆయన రాజ్యమును చూడండి, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదలు వెతుకుడి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును అనేటువంటి మరి మాట యేసు ప్రభు వారు అక్కడ చెప్పడం మనం చూస్తాం. ఆ యొక్క అధ్యాయంలో మరి పైన ఉన్నటువంటి వచనాలు మనం చూస్తే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే వాటి గురించి మీరు చింతించవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి మరి ఆ అడవిలో ఉండేటువంటి గడ్డి పువ్వులను ఆయన ఎంతో వైభవంగా అలంకరిస్తున్నాడు. తన యొక్క సమస్త వైభవంతో ఉన్నటువంటి సొలొమోను సైతము వాటిలో ఒకటిగా ఆయన అలంకరించబడలేదు. అలా అడవిలో ఉన్నటువంటి గడ్డి పువ్వుల్ని దేవుడు అంత కేర్ తీసుకున్నప్పుడు మీ పట్ల దేవుడు కేర్ తీసుకోవాలి. కాబట్టి మీరేం చేయాలంటే
ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు మొదట వెదకండి, తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ మోషే అదే ఇక్కడ చేస్తున్నాడు. ప్రభువా నన్ను ఏం చేయమంటావు ప్రభా ఈ సందర్భంలో అని మరి దేవుని యొక్క సన్నిధిని వెదకటానికి మోషే ప్రారంభించాడు. మనము చాలాసార్లు ఇదే ఈ పనిలోనే మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సమస్యకు సమాధానాలు వెతుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తాం, లేదా సమస్యకు పరిష్కారాలు వెతుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎలాంటి మరి జవాబిస్తాడు అనే దాని గురించి కనిపెట్టడం అనేది మనము చేయం. ఎందుకంటే కనిపెట్టడం అనేది మనకి చాలా కష్టమైనటువంటి పని. మనకు అన్నీ కూడా ఇన్స్టాంట్గా అయిపోవాలి, 2 minutesలో అయిపోయే నూడిల్స్ మనకు కావాలి కదా. మనం ఇలా ఆర్డర్ పెట్టగానే వెంటనే మనకు అన్ని డెలివరీ ఇంటికి వచ్చేయాలి, ఇన్స్టెంట్గా మనకు అన్నీ కూడా జరిగిపోవాలి. ఇలా మనము ఏదైనా అనుకున్నామంటే వెంటనే అది మన కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. కానీ స్పిరిచువల్ రంగంలో లేకపోతే ఆత్మీయ రాజ్యంలో అలాంటి విధానం జరగదు. ఎందుకంటే దేవుడు ఆయన చిత్తానుసారంగా పనిచేస్తాడు. ఆయనకు సమయం అనేది లేదు. సమయము అనే కన్స్ట్రైన్ మనకుంది, దేవునికి ఆ కన్స్ట్రైన్ అనేది లేదు. మనకు అనిపించవచ్చు అది ఆలస్యం అని, మనకు అనిపించవచ్చు మరి డిలే అయిపోతుందని, కానీ దేవునికి సమయము అనే టైం ఫ్రేమ్ అనేది అంతమాత్రం కూడా లేని లేదు. దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన జరిగిస్తాడు. కాబట్టి సమస్యల్లో మనము పరిష్కారాలు మరి సమాధానాలు వెతుక్కోవడానికంటే ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిని మనము కనిపెట్టడం అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ మోషే చేసింది అదే. ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ఈ ప్రజలకు నీళ్లు కావాలి, నేనేం చేయాలో నాకు చెప్పు అని మరి మోషే దేవుని యొక్క సన్నిధిని వెతకడం అనేది మనం చూస్తాం. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా ఒకవైపు ఉన్నారు, మోషే ఒక్కడు ఒకవైపున ఉండి దేవునికి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. ఒక మనిషి యొక్క విశ్వాసం, ఒక మనిషి యొక్క ప్రార్థన, ఒక మనిషి యొక్క విధేయత మరి ఎంత డిఫరెన్స్ అక్కడ చూపించిందో తర్వాత వచనాలు మనం చూస్తాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి ఒక డిఫరెన్స్ని క్రియేట్ చేసేటువంటి వ్యక్తిగా ఉంచాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనకు కుటుంబంలో కావచ్చు, మనము పనిచేసేటువంటి మరి ఆఫీసులో కావచ్చు, లేకపోతే మనం జీవించేటువంటి సమాజంలో కావచ్చు, మనం బ్రతుకుతున్నటువంటి సంఘంలో కావచ్చు, అది ఎక్కడైనా సరే మనము దేవుని సమస్య వచ్చినప్పుడు సనుక్కునేటువంటి వ్యక్తిగా కాకుండా, సమస్య మన ఎదుటికి వచ్చినప్పుడు, సమస్య మన జీవితాల్లో సంభవించినప్పుడు దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా, దేవుని సన్నిధిని మనం వెతికేటువంటి వ్యక్తిగా మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా దానికి మనకి జవాబు ఆయన అనుగ్రహిస్తాడు. ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసము అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఇక్కడ మోషే యొక్క ప్రార్థన, మోషే యొక్క విశ్వాసము అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజానికి ఏం తీసుకుని వచ్చింది, సమాధానాన్ని, పరిష్కారాన్ని తీసుకుని వచ్చింది. అలాగే యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు యోసేపు మరి ఒక్కడే కావచ్చు, కానీ యోసేపు ఒక్కడు దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాలను ఆయన విశ్వాసం నుంచి నమ్మి మరి దాని కొరకు ఆయన కనిపెట్టుకున్నప్పుడు ఆ ఒక్క యోసేపు ద్వారా ఇశ్రాయేలు యొక్క జనాంగాలు దాదాపు యోసేపు ఎరగనటువంటి ఫరో వచ్చే వరకు కూడా ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారు ఏం చేయబడుతూ వచ్చారు, పోషించబడుతూ వచ్చారు. అలాగే మరి నోవాహు, ప్రపంచమంతా కూడా పాడైపోయింది, కానీ నోవాహు ఒక్కడే దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. దానిని బట్టి ఈరోజు మనం అందరం కూడా భూమి మీద ఉన్నామంటే దానికి కారణము నోవాహు పొందుకున్నటువంటి కృప కదా. సో మన యొక్క కుటుంబాల్లో కూడా మనము అలాంటి వ్యక్తిగా దేవుడు మనల్ని నిలబెట్టాలి, అలాంటి వ్యక్తిగా మనం ఉండాలి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మరలా మనకు అలాంటి అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నాడు. సమస్యల ద్వారా మరలా మనల్ని ఆ విధంగా తర్బిదు చేయాలనుకుంటున్నాడు మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి సవాళ్ళ ద్వారా. అయితే అలాంటి వ్యక్తిగా ఉండటానికి మనము నిర్ణయించుకుంటున్నామా, లేదా అలాంటి అవకాశాలు మనకు వచ్చినప్పుడు మనము దాన్ని కోల్పోతున్నామా అనేది మనము ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్ష చేసుకోవాల్సిన వారమైన. మోషే దేవుని పట్ల అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిని వెతికాడు. సమస్య వచ్చింది, కానీ సమస్యలో సనుక్కోలేదు మోషే, సమస్యలో విసుక్కోలేదు మోషే. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని దేవుని మీద ఆధారపడటము మనము చూస్తాం. ఆ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి సమాధానం చూద్దాం. చూడండి 5వ వచనం. అందుకు యెహోవా నీవు, ఎవరైనా ఒకటి చదవండి. ప్రజలకు ముందుగా నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పో. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా
ప్రజలు త్రాగుటకు దాంట్లో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కనుల ఎదుట అట్లు చేశాడు. సో ఇక్కడ మనం చూస్తే మరి ఎప్పుడైతే మోషే ఆ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడో, దేవుని సన్నిధిని వెతకడం ప్రారంభించాడో, దేవుడు ఇచ్చేటువంటి సమాధానం కొరకు మరి కనిపెట్టడం మరి అక్కడ మనం చూసినప్పుడు మరి దేవుడు ఇస్తున్నటువంటి సమాధానాన్ని కూడా మనం చూస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు కొంతమంది పెద్దలను తీసుకుని వెళ్ళు, ప్రజల కంటే ముందుగా వెళ్ళి నీ చేతికర్రను తీసుకుని వెళ్ళు, అక్కడ ఒక బండ ఉంటుంది, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, నువ్వు ఆ బండను కొట్టు. నువ్వు ఆ బండను ఎప్పుడైతే కొడతావో మరి ఆ యొక్క బండలో నుంచి త్రాగటానికి నీళ్లు బయటికి వస్తాయి. ఇక్కడ మరి చాలా జాగ్రత్తగా గమనించండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి? నీళ్లు కావాలి. నీళ్లు కావాల్సినప్పుడు దేవుడికి మోసే ప్రార్థన చేశాడు, కరెక్టే, మోసే దేవుడి మీద ఆధారపడ్డాడు. అయితే దేవుడు మోసేకి ఇచ్చినటువంటి సమాధానము మరి అది లాజికల్గా ఉందా, ఇలాజికల్గా ఉందా? అసలు పాసిబుల్ అంటారు? అది మానవ పరంగా మనం ఆలోచన చేస్తే అది ఏమాత్రం కూడా సాధ్యపడేటువంటి విషయం కాదు. మోసే తిరిగి ప్రశ్నించవచ్చు దేవుని, ప్రభువా నువ్వు తలుచుకుంటే ఈ ఎడారిలో వర్షం కురిపించవచ్చు కదా అని దేవుడికి మోసే సలహాలు ఇవ్వచ్చు. కానీ మోసే అలా చేయలేదు. కానీ మనమైతే అలా చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు బండలో నుంచి నీళ్ళు రావడం అనేది అది అసలు సాధ్యపడేటువంటి విషయము ఎంత మాత్రం కూడా కానే కాదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలు చేశాడో అదే దేవుడు ఒక బండను 2 ముక్కలుగా చేసి నీళ్లను ఇచ్చేటువంటి సర్వశక్తి మంతుడు అని మోషే నమ్మాడు. దేవుడు మరి మనము సమస్యల్లో మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఇచ్చేటువంటి జవాబు కొన్నిసార్లు మనకి చాలా అన్యాచురల్గా అనిపిస్తుంది. అది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా మన జీవితాల్లో జరగడానికి ఆస్కారము సంభవము అనేది ఎంత మాత్రము లేదు అని మనకు అనిపించవచ్చు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి, సార్వభౌముడైనటువంటి దేవునికి ఏది కూడా ఎంత మాత్రం కూడా అసాధ్యము కానీ కాదు. ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. మృతతుల్యమైనటువంటి సారా గర్భంలో నుంచి ఇస్సాకును పుట్టించడం ఆయనకు సాధ్యమే. ఎండిన ఎముకలుగా నిండి ఉన్నటువంటి ఆ యొక్క లోయను మరి ఒక గొప్ప సజీవమైనటువంటి సైన్యంగా మార్చడము దేవునికి సాధ్యమే. ఖాళీ అయిపోయినటువంటి రాతి బాణలను నీటితో నింపి ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చడము దేవునికి సాధ్యమే. రాత్రంతా సముద్రంలో విసిరివేయబడినటువంటి వలలు ఒక్క చేప కూడా పడకపోయినా సరే తన ఒక్క మాటతో ఆ యొక్క వలలు పిగిలిపోయేలా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు మీరు నేను కూడా ఆరాధిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు. ఒక బండ చీలి దానిలోంచి నీళ్లు రావడం అంటే ఇది ఎవ్వడూ కూడా ఒప్పుకోడు. దీనికి ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా దానికి ఒప్పుకునేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కానీ నిజంగా నాకు మాటలు రావట్లేదు అనమాట. దేవుడు చేయాలనుకున్నప్పుడు ఆయన ఎలాగైనా చేయగలుగుతాడు. ఒక వర్షాన్ని పంపించి అక్కడ నీళ్లు తీసుకుని రావచ్చు, లేదా మరొక మార్గంగా ఒక నదిని దారి మళ్లించి ఆ యొక్క ప్రాంతంలోనికి దేవుడు తీసుకుని రావచ్చు. కానీ దేవుడు చూడండి ఒక బండను చూపించాడు. ఈ బండ దగ్గరికి వెళ్ళు, హోరేబులో ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, నువ్వు ఆ బండను కొట్టు. ఇక్కడ మరొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే హోరేబ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇట్స్ ఎ డిజర్ట్, చాలా డ్రై ఏరియా. ఆ డ్రై ఏరియాలో ఆ బండ మీద నీళ్లు రావడం అనేది ఇప్పటికీ కూడా మరి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ యొక్క మరి ఆ బండ మీకు గూగుల్ ఇమేజెస్లో కనిపిస్తుంది. అంటే అది ఖచ్చితంగా అదే బండ నేను చెప్పలేను, ఎందుకంటే మనకి దానికి ఖచ్చితమైన ఆధారం లేవు. కానీ అదే ఆ బండని మరి పురాతత్వ శాస్త్రవేత్తలు వారు చెప్తూ ఉంటారు. ఆ బండ ఇలా 2గా చీలి ఉంటుంది. మరి మోషే దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు రావడం అనేది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క దాహం తీయడం అనేది దేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు ఆయన రాయించి ఉంచాడు. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. మోషే ఒకవేళ తిరిగి క్వశ్చన్ చేసి ఉంటే ఈ సంఘటన మరి ఉండేదో లేదో మనకైతే తెలియదు. కానీ మోషే దేవునికి క్వశ్చన్ చేయలేదు. దేవునికి మోషే తిరిగి క్వశ్చన్ చేయలేదు. అదేంటి ప్రభా, బండల నుంచి నీళ్ళు ఎక్కడ రావు కదా ప్రభా, నేను ఇప్పుడు ఈ జవాబు వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను నిజంగా రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో ప్రభా అని మోషే దేవుడిని అడగొచ్చు. కానీ అవి ఏమి కూడా మోషే చేయలేదు. దేవుడు చెప్పాడు, దేవుడు చేస్తాడు, అంతే. నేను చేయాల్సిందల్లా వెళ్ళి ఆ బండను కొట్టడం, అంతే. అంతకుమించి నేను చేయాల్సింది ఏమీ కూడా లేదు. మన జీవితాల్లో మనం కూడా చేయవలసింది అదే. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఏదైతే జవాబు ఇస్తున్నాడో మన సమస్యల్లో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా, లేదా మన యొక్క వెల్విషర్స్ ద్వారా కొన్ని సలహాలు మనకి, సూచనలు మనకి అందిస్తూ ఉన్నప్పుడు అవి మనకి చేయడానికి మరి సహజ సిద్ధంగా అనిపించకపోవచ్చు. ఒకవేళ ఇలా చేస్తే ఇది జరగదేమో అని మనకి అనిపించకపోవచ్చు.
కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఎంత మాత్రం కూడా లేనే లేదు. బండలో నుంచి నీళ్లను రప్పించినటువంటి గొప్ప దేవుడు మీరు నేను ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు. హల్లెలూయా. సో మనము చేయవలసింది ఏంటంటే, తొందరపడి దేవునికి సలహాలు ఇవ్వడం కంటే కూడా దేవునికి చెప్పినట్లు చేయడం మనకి చాలా మంచిది అని మరి కోరి టెన్బోమ్ అనేటువంటి ఆవిడ చెప్పారు. మనము ఇది మనం చేస్తూ ఉంటాం. దేవుడు మనకి జవాబు ఇస్తున్నప్పుడు తిరిగి ప్రభు అలా కాదు, ఇలా అయితే బాగుంటుందేమో, లేదా ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో అని మనము దేవునికి సలహాలు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి సలహాలు ఇచ్చే దానికంటే బదులుగా మనము మరి దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడి మనకి విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన మరి సమృద్ధిని కలిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడు నడిపించేటువంటి స్థలంలో అక్కడ ఆయన ప్రజలకు ఒక సమస్య అనేది ఎదురైంది. అయితే ఆ సమస్యలో సనుక్కోవడానికి బదులు మోషే దేవుని యొక్క సన్నిధిని వెదకటానికి ఆయన ప్రారంభించాడు. ఆ విధంగా మరి మోషే చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానము మరి మనం చూస్తే ఒక సమృద్ధికరమైనటువంటి సమాధానాన్ని దేవుడు అక్కడ తన ప్రజలకు అనుగ్రహించాడు. ఆ యొక్క హోరేబు అనేటువంటి ఎండిపోయినటువంటి స్థలములో దేవుడు ఒక నీటి ఊటను పుట్టించాడు. అది కూడా ఒక బండలో నుంచి దేవుడు నీళ్ళను పుట్టించిన ఆ దేవునికి ఈరోజు నేను ఎదుర్కొనేటువంటి మరి సమస్యలు అవి కష్టమైనవా, తేలికైనవి అంటారు? ఎంత మాత్రం కూడా అవి దేవునికి అసాధ్యము కానే కాదు. మనకు అనిపించవచ్చు ఈ సమస్యను నేను దాటలేనేమో అని చెప్పి, మనకు అనిపించవచ్చు మరి ఈ యొక్క మరి సమస్యలో నేను ముందుకు కొనసాగలేనేమో అని చెప్పి. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి ఎంత మాత్రము కూడా అది అసాధ్యము కానే కాదు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాల మీద మనము ఆధారపడి మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన మరి నడిపించేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే మరి దానిని మనము ఎంత మాత్రం కూడా మనము దానికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా సరే ఆ యొక్క రుణాన్ని దేవుని పట్ల మనము తీర్చుకోలేము. చూడండి, ఒక వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు ఎవరైనా చదవండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి కారా వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణంను సిద్ధపరిచినాడు. హెబ్రీ గ్రంథకర్త మరి ఇక్కడ అబ్రహామును మనకు జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క విషయాలను ఆయన మరి రాస్తూ ఉన్నాడు. వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు కనాను దేశంలో సూది మనం మోపినటువంటి స్థలం కూడా మరి అబ్రహాం కొనలేదు. కేవలము ఆ యొక్క సారాను సమాధి చేయడానికి ఆ యొక్క సమాధి స్థలాన్ని మాత్రమే కొన్నాడు. కానీ అబ్రహాము కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన ఆదికాండం 15వ అధ్యాయం, ఇదిగో నీ సంతతి వారు మరి తమది కాని దేశంలో మరి 400 సంవత్సరాల వారు బానిసలుగా ఉంటారు. తర్వాత నేను వారిని విడిపించి వారిని ఇక్కడ తీసుకొస్తాను. వారు ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని అంతటిని కూడా వారు స్వతంత్రించుకొని ఈ దేశంలో వారు నివసిస్తారు. ఇలాగ నేను చేస్తానని అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు అబ్రహాంకు ఆ యొక్క దేశము మరి సొంత దేశమా కాదు. అయితే
దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన ఫలమును అబ్రహాము అప్పటికి అనుభవించకపోయినా సరే ఆ దేశమంతా తిరిగి చూసి మరి దేవుని మీద ఆధారపడి విశ్వాసం గలవాడే మృతి పొందాడు. ఆ తర్వాత మనం చూస్తే ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారు కదా, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిండు. అంటే ఒకవేళ అబ్రహాం కనుక తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ కల్దీయుల దేశంలో ఆ ఊరు అనేటువంటి ప్రాంతాన్ని కనుక జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, దాని గురించి మరలా ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, మరి ఆ యొక్క కనాను దేశంలో విడిచిపెట్టి తిరిగి తన స్వదేశం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉండేదా? ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే తన సొంత ఊరిని విడిచి దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వచ్చాడు. కానీ అక్కడైతే మరి తనకు సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు. అక్కడ ఆ దేశం అంతా కూడా ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్తున్నాడు, అక్కడి నుంచి ఐగుప్తు వెళ్ళంటే అక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ ఐగుప్తు నుంచి ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తున్నాడు. ఇలాగ ప్రయాణం చేస్తూనే ఉన్నాడు దేవుని మీద ఆధారపడి. కానీ ఒకవేళ ఎందుకు వస్తుందిలే నాకు ఈ ప్రయాణాలు, ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టాలు, నేను శుభ్రంగా నా ఊరు వెళ్ళిపోతే, నా ఊరు అనేటువంటి ప్రాంతాన్ని నేను వెళ్ళిపోతే అక్కడ నాకు హ్యాపీగా ఉండొచ్చు కదా, నా బంధువులందరూ అక్కడే ఉన్నారు కదా అని అనుకుంటే మరి ఈరోజు మనం అబ్రహాం గురించి చదువుకుంటూ ఉండేటువంటి వారం కావేమో. అయితే వారి గురించి హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు చూడండి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం అందించుకునే ఎడల వారు మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. కానీ అబ్రహాము అది కోరుకోలేదు, భూలోక సంబంధమైనది కోరుకోలేదు. ఇదిగో దేవుడు నా కొరకు ఎంతకంటే శ్రేష్టమైనది పైన సిద్ధపరిచి ఉంచాడు, అది నాకు కావాలి అని దాన్ని కోరుకున్నాడు అబ్రహాం. మనము దేన్ని కోరుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఆ ఇశ్రాయేలు ప్రజలు వారికి ఎప్పుడైతే నీటి కొరత వచ్చిందో వారికి వెంటనే ఏం గుర్తొచ్చింది? ఐగుప్తు గుర్తొచ్చింది. అక్కడ మాకు నీళ్లు ఉన్నాయి కదా, ఎందుకు మమ్మల్ని ఈ అరణ్యంలో తీసుకొచ్చి అక్కడ మమ్మల్ని సాగు కొడుతున్నారు, ఎందుకు ఈ అరణ్యానికి మేము రావాలి, ఎందుకు ఇక్కడ మేము ఈ దాహానికి ఎండాలి, ఎందుకు ఇక్కడ మేము ఇలాగా మరి మా యొక్క పిల్లలు మా పశువులు మేము అందరం ఇలా కష్టపడాలి అని వారు సనుక్కుంటున్నారు, విసుక్కుంటున్నారు. కానీ దేవుడు వారి కొరకు ఏదైతే దేశాన్ని సిద్ధపరిచాడో దాన్ని వారు చూడడానికి వారు ఇష్టపడలేదు. అందుకే వారి మరలా అదే విషయంలో వారు శోధించబడ్డారు. మనం తిరిగి వెళ్ళిపోతే ఎంత బాగుండు, మనకి అక్కడ ఎంత మంచి ఆహారం ఉంది, ఎంత మంచి మాంసం దొరికేది, ఎంత మంచి కీరకాయలు దొరికేవి, ఈ అరణ్యంలో ఈ చవిసారం లేనటువంటి ఈ మన్నా తప్ప మనకి ఏమీ దొరకట్లేదు అని ఎప్పుడు కూడా దేవుడు తమ మీద ఎంత దయ చూపించినా, దేవుని యొక్క మరి మేఘస్తంభం వారి తలల మీద ఉన్న, దేవుని యొక్క అగ్నిస్తంభం రాత్రి కాలంలో వారికి మరి కాపలాగా లేకపోతే వారికి వెలుగునిస్తూ వారిని నడిపిస్తూ ఉన్న ఆ దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను వారు చూడడం అనేసి ఇహలోకమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల కొరకు, ఇహలోక భౌతికమైనటువంటి ఆహార పదార్థాల కొరకు, భౌతికమైనటువంటి మరి విషయాల కొరకు వారు మరి ఎప్పుడు కూడా వారి యొక్క ప్రాణాలు వెంపర్లాడుతూ ఉండే. కానీ దేవుడు తమ కొరకు ఏదైతే మరి సిద్ధపరిచాడో దాన్ని వారు విశ్వాసంతో చూడడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. అందుకే వారు ఆ యొక్క అరణ్యంలో ఏమైపోయారు? వారు రాలిపోయారు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని మీద ఆధారపడి మనము జీవిస్తున్నామని చెప్పుకునేటువంటి వారంగా మనం ఉన్నాము, మంచిదే. అయితే నిజంగా మన జీవితాల్లో దేవుని మీద మనం ఆధారపడి నడుచుకుంటున్నామా? సమస్యలు మనకు ఎదురైనప్పుడు సనుక్కునేటువంటి వారిగా ఉన్నామా? దేవుని సన్నిధిని వెతికే వారంగా ఉన్నామా? సమస్యలు మనకు ఎదురైనప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి మరి ఆయన ఇచ్చినటువంటి సమృద్ధిలోనికి మనం నడిచి వెళ్ళే వారంగా ఉన్నామా? లేకపోతే భౌతికమైనటువంటి విషయాల కొరకే మనము మరి ప్రాముఖ్యతనిచ్చి మరి వాటికే ప్రయారిటీ ఇచ్చి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం కోల్పోయేటువంటి వారంగా ఉన్నాము. ఇక్కడ అబ్రహాం గురించి మరి గ్రంథకర్త చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, మరి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. దేవుడు తనను తాను మరి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు పాత నిబంధన మనం చూస్తే, నేను అబ్రహాము దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని, నేను యాకోబు దేవుడిని అని తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుడి మీద విశ్వాసం ఉంచాడో ఆ వ్యక్తిని బట్టి దేవుడు తను పరిచయం చేసుకున్నాడు. ఇదిగో నేను అబ్రహాము దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని, నేను యాకోబు దేవుడిని అని. ఈరోజు కూడా దేవుడు మన జీవితాన్ని చూసినప్పుడు మన గురించి ఆయన ఆ విధంగా చెప్పేటువంటి స్థితిలో మనం ఉన్నామా? నేను ఇదిగో ఫలానా జస్టిన్ విశ్వసించినటువంటి దేవుడిని నేను అని దేవుడు నా గురించి చెప్పగలుగుతాడా? ఒకవేళ అలా చెప్తే దేవుడు నాకు అంతకంటే గొప్ప ధన్యత ఏది కూడా ఉండదు. అది నేను ఒకవేళ చెప్పడం అతిశయక్తి కావచ్చు, కానీ మనమందరం కూడా మన జీవితాల్లో కోరుకోవాల్సిందే. అబ్రహాము దాన్ని తన జీవితంలో దేవుని మీద విశ్వాసం వచ్చిన ద్వారా దాన్ని సాధించాడు. అందుకే ఇక్కడ రాయిస్తున్నాడు కదా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంట వారి దేవుడినని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణంను సిద్ధపరిచుంచాడు.
అని గ్రంథకర్త ఇక్కడ రాస్తున్నాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క మరి పరలోక పట్టణానికి చేరుకుంటాము అనేటువంటి విశ్వాసం కలిగి యేసుప్రభువు వారు మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు మరణించి శిలువ మీద ఆ యొక్క శ్రమను అనుభవించి మన కొరకు రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినం పునరుత్థానం తిరిగి లేచి ఆయన మన కొరకు పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రానున్నాడు అనే విషయాన్ని మనం నమ్మి అంగీకరించాం. మంచిదే. అంగీకరించిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి విషయాల కొరకు మనము ప్రాముఖ్యత ఇచ్చే వారంగా ఉన్నామా, లేకపోతే ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు, కష్టాలు, సుడిగుండాలు వీటిలోనే కొట్టుకుని పోయేటువంటి వారంగా మనం ఉన్నామా? సమస్యలు ఉండవని నేను చెప్పటం లేదు. ఎవరి పోరాటాలు వారికి ఉన్నాయి, ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి, ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి. ఇవేవి ఉండవని నేను చెప్పను. ఎందుకంటే మన విశ్వాసాన్ని వృద్ధి చేసేవి ఇవే. మన యొక్క విశ్వాసంలో మనల్ని మరొక మెట్టు ఎక్కించేవి ఇవే. మనము దేవునిలో ఎంత లోతుగా మనం నాటబడి ఉన్నామో మనకి మరి తెలియచేసేవి ఈ యొక్క సమస్యలే. ఈ సమస్యలు, కష్టాలు మనకు ఎదురవుతున్నప్పుడు సనుక్కునేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలాగా దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క కానాలలోనికి ప్రవేశించేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతామేమో. ఒకసారి మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఎలా మనకి ఎంతైనా కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి సమస్య మనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం వెతుకుదాం, దేవుడిచ్చేటువంటి సమృద్ధిని మనము స్వీకరిద్దాం. ఇశ్రాయేలు ప్రజల వలె సనుక్కుని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కోల్పోయేటువంటి వ్యక్తిగా మనము ఉండకుండా దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ దేవుడిచ్చేటువంటి సమృద్ధిలోనికి నడిచేటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆస్వాదించును గాక.